ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం నుంచి 24వ అధ్యాయము సామెతల గ్రంథము నుండి 24వ అధ్యాయంలో నుంచి 6వ వచనము మొదటి మాట నేను చదువుతాను. సామెతల గ్రంథం నుండి 24వ అధ్యాయము 6వ వచనము పైభాగం. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఈ మాటను గురించి ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈ యొక్క మాటను నాకు తెలియజేయడం జరిగింది. అంటే మన పుట్టుకలోనే యుద్ధాలు ఉన్నాయి. ఓ స్త్రీ ఒక బిడ్డని కనడానికి ఎన్నో రకాలుగా ప్రయాసపడి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో పోరాడుతూ శత్రువుతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో చిన్న బిడ్డ మొదలుకొని కదా, నడిచేటప్పుడు బిడ్డలు యుద్ధం చేస్తారు, నించునేటప్పుడు యుద్ధం చేయవలసి ఉంటుంది, తాకేటప్పుడు యుద్ధం చేయవలసి ఉంటుంది. ప్రతి చోట కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి మన జీవితంలో ప్రయాసం కనబడుతూ ఉంటుంది. ఆ ప్రయాసం లేకుండా ఏది కూడా విజయ పరంపర వైపుగా మన అడుగులు పడవు. ప్రయాస పడాలి. ఒక విత్తనము భూమిలో నాటామంటే అది ఎంతో ప్రయాసపడి భూమిని చీల్చుకొని తన ప్రాణాన్ని నిలుపుకుంటుంది. మీరు ఏ దిశను చూడండి, ఏ వైపు నుండి చూడండి, ఒక వ్యాపారి తన వ్యాపారంలో యుద్ధం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైన ప్రయాసంతో విద్యార్థులు వాళ్ళ దిశగా వాళ్ళ ప్రయాసం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో పోరాడి గెలవవలసి ఉంటుంది. అయితే యుద్ధము మనం చేయవలసి ఉందా? యుద్ధము మనం దేవుని చేతికి అప్పగించవలసి ఉందా? దేవుడే మనతో యుద్ధం చేయిస్తాడా, లేదా మనమే దేవునితో యుద్ధం చేయిస్తామా అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. దానికే అనుకూలంగా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము అంటే మననే చేయమంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈయన కూడా, ఈ గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త కూడా లోక సంబంధమైన యుద్ధాలు బాగా చేశాడు. అంటే ఏ సైన్యం మీదకి వెళ్ళి యుద్ధం చేయలేదు, కానీ తన కుటుంబంలోనే లేదా పట్టణాలు కట్టుట అతని బాధ్యతలు జరిగించాడు. కాబట్టి ఆయనకి తెలిసిందల్లా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాడు. కాబట్టి జ్ఞాని అని ప్రజలందరి చేత మన్ననలు పొందాడు. కాబట్టి ఆయన కూడా ఏమంటున్నాడంటే, వివేకము కలిగి జ్ఞానము చేయము అని అంటున్నాడు. అయితే యోగు భక్తుడు ఒక మాట అంటున్నాడు, చూద్దాము. యోగు గ్రంథము 7వ అధ్యాయము మొదటి మాట చూసినప్పుడు, నరుల జీవిత కాలము చదువుతారన్నమాట. 7వ అధ్యాయం. భూమి మీద నరుల కాలము చాలు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? సొలొమోను భక్తుడు అంటమే కాదు, యోగు భక్తుడు కూడా ఆ మాట అంటున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? నిజమే. ఒక వ్యక్తి తను నడుస్తున్నటువంటి జీవన విధానంలో ప్రతిరోజు యుద్ధమే అనిపిస్తుంది. బలహీనతలుగా ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైన యుద్ధం, శారీరక సంబంధమైన యుద్ధం, మానసిక సంబంధమైన ప్రయాసము. యుద్ధము అని అంటే వెళ్ళి ఒక కత్తి సుత్తి కాదు, ప్రయాసము. ఇక్కడ యోగ భక్తుడు అన్నాడు 14 అంటున్నాడు,
నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. నా యుద్ధ దినములన్నీ నేను 14 నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అవును, ఆయన అంటున్నాడు నరుల కాలం యుద్ధ కాలం అంటున్నాడు. అవును, నా జీవితంలో కూడా నేను నా యుద్ధ దినాలను చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. కీర్తనాకారుడు కూడా తన 144వ కీర్తన మొదటి మాటల్లో ఆయన కూడా ఒక మాట అంటున్నారు. దావీదు భక్తుడు కూడా ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా అంటున్నాడు నేను కూడా యుద్ధం చేయవలసి ఉన్నాను. ఆయన నేను చేయటం కాదు, ఈయన కొంచెం ఒక స్టెప్ పైకెక్కి ఆయన నేను చేసేది కాదు యుద్ధం, నా దేవుడే నా పక్షముగా యుద్ధం చేయటం నేర్పిస్తాడు అంటున్నాడు. 89వ కీర్తనలో కూడా 43వ చరణం 89వ కీర్తన 43వ చరణం అతని ఖడ్గము ఏమీయో సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమందు అతనిని నిలవబెట్టకున్నావు. చూసారు, ఇక్కడ అక్కడేమో నా వ్రేళ్లకు ప్రభువే యుద్ధం నేర్పిస్తాడు అంటున్నటువంటి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే యుద్ధమందు నన్ను నీవు నిలువబెట్టకున్నావు. ఇది బాగుంది కదా. అంటే ఇండైరెక్ట్ ఏంటి మాట, యుద్ధము నా వ్రేళ్లకి నా చేతులకి యుద్ధం చేయి నేర్పిస్తావు కానీ నన్ను యుద్ధంలో నిలవబెట్టవు. అద్భుతంగా అనిపించింది నాకు ఇది చదువుతున్నా. నన్ను నిలవబెట్టవు అంటే ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడంటే నా యుద్ధము నా ప్రభువే చేస్తారు అని అంటున్నాడు. అంతేనా. 140వ కీర్తనలో కూడా 140వ కీర్తన 7వ చరణంలో కూడా యుద్ధ దినమున నా తలను కాయువాడవు, యుద్ధ దినమున నా తలను కాయువాడవు అని అంటున్నాడు. సమూయేలు గ్రంథానికి వచ్చినప్పుడు యుద్ధము యెహోవాదే అంటున్నాడు. సమూయేలు 17:47 అంటున్నాడు గొలియాతుతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను అంటలేదు. యాక్చువల్లీ దావీదే యుద్ధానికి బయలుదేరాడు. చేతిలో ఖడ్గం లేకుండా, బళ్ళెము లేకుండా, డాలు లేకుండా, కేడము లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకుండా, ఎటువంటి అలంకరణ లేకుండా యుద్ధానికి బయలుదేరినటువంటి దావీదు అంటున్నాడు యుద్ధము యెహోవాదే. ఇక్కడేమో నా యుద్ధ దినమున నన్ను నిలువబెట్టవు అంటున్నాడు. యాక్చువల్లీ యుద్ధము యెహోవాదే అన్న తర్వాత దావీదు యుద్ధం చేశాడండి. మీకు కనబడింది అక్కడ యుద్ధం చేసినట్టు? ఏమండి, దావీదు యుద్ధం చేశాడా? చేయలేదా? ఒడిసేలు విసరలేదా? అన్ని రాయబెట్టి కొట్టలేదా? మరి యుద్ధం చేయలేదంటారు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఎప్పుడైతే యుద్ధం యెహోవాదే అన్నాడో దేవుడు వివేకాన్ని ఇచ్చాడు. వాడితో వాడి మాంస బలముతో లేదా శరీర బలముతో దావీదు పోట్లాడితే, దావీదు యుద్ధం చేస్తే దావీదు గెలవడం. అందుకని ఇక్కడ వివేకము కలిగి యుద్ధము చేయను. అందుకే దావీదు ఏం చేశాడంటే వాద ప్రతివాదనలో ఆయన చూస్తూ ఉండగానే ఎక్కడ ఏ స్పాట్ లో అయితే వాడు కాపుదల లేకుండా ఉన్నదో ఆ స్పాట్ కేసి రాయితో కొట్టాడు. రాయితో కొడితే వాడు బొక్కబోర్లుగా పడిపోయాడు. బొక్కబోర్లు పడిపోయిన వాడి మీద కూర్చుని, వాడు వీపి మీద కూర్చుని, వాడి కత్తితోటే వాడి తలను తెగ నరికాడు. ఇది యెహోవా యుద్ధం, యెహోవాదే యుద్ధం. అంటే వివేకము కలిగి యుద్ధం చేశాడు. యుద్ధం చేయలేకపోలే, వెళ్ళి కలబడలేదు. ఇది అద్భుతంగా వివేకము కలిగినటువంటి యుద్ధం. అంతే. అంటే శత్రువుతో పోరాడేటప్పుడు మనిషికి కావలసింది మాంస బలము కాదు, అండ బలము కాదు, శరీర బలము కాదు, వివేకము కావాలి. ఎప్పుడు కూడా శత్రువు టెండూల్కర్ ఎంత ఉంటాడండి? ఆస్ట్రేలియన్స్ తో పోల్చుకుంటే టెండూల్కర్ ఎంత ఉంటాడండి? 5-2, 5-3 ఉండొచ్చు. కానీ ఎవడ బాల్ అయినా సరే
సునాయాసంగా బయటికి పంపించగలడు, పెవిలియన్ పంపించగలడు. కారణం ఏంటి అని అంటే వివేకముతో బ్యాటింగ్ చేస్తాడు, వివేకము కలిగి బ్యాటింగ్ చేస్తాడు. అంటే వివేకము కావాలి యుద్ధం చేయడానికి, అంతేగాని శత్రు బలము గాని మాంస బలము గాని పరిగణలోనికి రాదు అని ఒక కీర్తనకారుడు చెప్తున్నాడు. అందుకు నిర్గమకాండము 14:14 చూస్తే అక్కడ ఫస్ట్ యుద్ధము, ఒకవేళ యుద్ధము అనొచ్చు దాన్ని, ఆ మాటలు మనం చదువుదాము. మోషే చాలండి. ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలీలతో. ఇజ్రాయేలీలు ఎప్పుడు కూడా యుద్ధాలు చూడలేదు పాపం. వాళ్ళు వ్యక్తి చాకిరీ చేయటమే తెలుసు, ఫరో చేతి క్రింద అణిగి ఉండడమే తెలుసు. పాపం ఎదురాడే అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే భూమి వాళ్ళ స్వభూములు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు సంపాద్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిరుగుబాటు చేయలేనటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు ఫరోకి తిరుగుబాటు చేసేవారు కాదు, కానీ దేవునికి తిరుగుబాటు చేయగలిగిన వారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు శత్రువు మీద తిరగబడటం చేతకాక మనకి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాతో కలిసి అంటున్నాను నేను. వాస్తవంగా దేవుడు ఏమంటాడంటే శత్రువుతో యుద్ధం చేయాలి, శత్రువుకి వ్యతిరేకంగా నిలబడాలనేది దేవుని అభిష్టం. శత్రువుని ఆ మెడకాయ మీద మన కాలు పెట్టి మన కాళ్ళ క్రింద దాన్ని త్రొక్కి ఆ నజ్జు చేస్తే చూడాలని దేవుడు అనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే శత్రువు క్రియను గ్రహించక, శత్రువు యొక్క కుయుక్తిని గ్రహించక, శత్రువుకున్న వివేకాన్ని గ్రహించక, మనకున్నటువంటి ఆ కొంచెం నాలెడ్జ్ తో యుద్ధం చేయవలసిన సమయంలో చెయ్యం. కాబట్టి ఏం చేస్తామంటే దేనికొక దానికి లొంగిపోయి ఏదో ఒక దానికి మనం అమ్మబడి ఏ అనారోగ్యానికో ఏ బలహీనతో అప్పుడు ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తామండి? బలహీనత వచ్చిన తర్వాత అప్పుడు యుద్ధం చేయాలని అప్పుడు కోరిక కలుగుద్ది. కానీ ప్రభు అలా అంటలేదు. శత్రువు ఏమి చెయ్యబోతున్నాడో ముందే గ్రహించి యుద్ధం చేయటం అనేది వివేకము కలిగినటువంటి వ్యక్తి లక్షణం. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనుక చూస్తేనేమో ఫరో బలమైన సైన్యం. అక్కడ మోషే అంటున్నాడు, అసలు మీరేమి కూడా యుద్ధం చేయవలసిన పని లేదు, మీరేమి కూడా భయపడాల్సిన పని లేదు, మీరు బాధపడవలసిన పని లేదు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ ఊరికి నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. నిజంగా వాస్తవానికి యుద్ధం చేశారండి. యుద్ధం ఎవరు చేశారండి? మాట ఇచ్చిన దేవుడు ఎలా యుద్ధం చేశాడండి? కత్తి పట్టుకొచ్చాడా దేవుడు? ఏమండి? డాలు పట్టుకొచ్చాడా దేవుడు? ఏంటి ఈటలు పట్టుకొచ్చాడా దేవుడు? ఏమి పట్టుకురాలని మాటే, ఆయన మాట యుద్ధము కంటే పదునైనది, బలమైనది. ఊరకనే నిలుచుండి చూడండి అన్నాడు. పాపం వాళ్ళు ఏం చేస్తారండి? భయంతో ఉన్నారు. నడిచి వెళ్ళండి అన్నాడు. నడిచి వెళ్ళండి అన్నాడు. ఎక్కడండి? మరి ఇప్పుడు యుద్ధం చేశారు కదా. నడిచి వెళ్ళాలంటే మీరు ఊహించండి, ఒక కాలువను దాటగలమా మనం? ఒకవేళ దేవుడు 6 నెలలు ఇచ్చి ఏమనుమానాలు వస్తాయండి? ఎన్ని అనుమానాలు వస్తాయండి? అదేంటది మనం ఊహిస్తే? అది సముద్రం దాటడానికి 1 సెకండ్ సరిపోతుంది. వింటున్నారా వాక్యం? అసలు 1 నిమిషం సరిపోతుందంటే మరి మౌనంగా ఉంటారు. మరి ఎంతసేపు కావాలి? 1 రోజు పట్టొచ్చు,
రోజున్నర పట్టవచ్చు. మరి అది ఎంత అద్భుతం, ఎంత ధైర్యం కావాలి. అందుకని ప్రభు ఏమన్నారు తెలుసా, ముందు మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. ఒకవేళ అందుకనే బహుశా దేవుడు అటు ఇటు రెండు వైపులా కూడా ఏకరాశిగా నిలిపాడండి. అంటే ఐసు గడ్డలుగా నిలవబెట్టాడు వాటిని. అంటే ప్రజలు ధైర్యం చెడిపోకుండా ఉండడానికి. కాబట్టి దేవుడు ఓదిసిగా ఆయన మాటతో ఆ యుద్ధాన్ని, జరగవలసిన దాన్ని ఆయన ఆపివేస్తే విశ్వాసంలో నిలబడి దేవుని పక్షమై ఉండడం ఇజ్రాయేలీలు చేసిన. అందుకని అది దాటంగానే అద్భుతంగా పాట పాడతారు. ఏమని? యుద్ధాశూరుడు యెహోవా. ఆ ఫస్ట్ పాట అది, అందుకే పాడాను. యుద్ధాశూరుడు యెహోవా నా బలము నా గానము అని పాడారండి వాళ్ళు. చూస్తారా ప్రకాధ్యాయంలోనే చాలా అంతక్కర్లేదండి. ఆయన యెహోవా నా బలము నా గానము, యెహోవా యుద్ధశూరుడు. కాబట్టి ఆయన యుద్ధం చేస్తానన్నాడు. కాబట్టి ఆయన యుద్ధం చేశాడు. మేము దాన్ని గ్రహించావు కాబట్టి మాకు బలమిచ్చి నడిపించినటువంటి దేవునిని మేము ఈ రీతిగా ప్రభువుని గణపరుస్తామంటూ వాళ్ళు చక్కటి కీర్తన ఎత్తిపట్టి ఆ ఎర్ర సముద్రం దాటంగానే కూడా అద్భుతమైన కీర్తన, ప్రభువుని ఆరాధించే కీర్తన వాళ్ళు పాడడాన్ని మనం గమనిస్తాం. అలాగనే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వచనంలో కూడా అక్కడ యెహోషువ అంటున్నాడు, చూడండి, మీరు యుద్ధము చేయవలసిన పని లేదు, ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవా యుద్ధము చేయును. యెహోషువ గ్రంథము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొని. ఒక్క దెబ్బతో పట్టుకున్నాడండి. ఎవరు యుద్ధం చేశారు కాబట్టి అండి? ఎవరో చదవండి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచూ ఉండను. కంటిన్యూస్ టెన్స్. వాళ్ళ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడంట. కాబట్టి ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడంట పట్టణాన్ని. అంటే దేవుడు మన పక్షముగా. అంటే ఇక్కడ యెహోషువ ఏం చేస్తుంటాడంటారు? యెహోషువ ఏం చేస్తుంటాడంటారు? పైన చూస్తే యెహోషువ 12వ వచనం. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. యెహోవాకు ప్రార్థన చేశాను. అదే అధ్యాయంలో 12వ వచనం. కాబట్టి ఇక మన ప్రభు కూడా అంటున్నాడు 14వ వచనం, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని లేదు. అంటే ఎంత డైరెక్ట్ ప్రేయర్. అంటే ఇక్కడ కీర్తనకారుడు అన్నట్లుగా నా చేతులకు యుద్ధము నేర్పుతాడు అనే మాట ఇక్కడ వర్తిస్తుంది. యెహోషువ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే అటువంటి ప్రార్థన అంతకు ముందు అబ్రాహ్మణు కూడా వచ్చాడు. అంతకు ముందు అని ఉంది కాబట్టి ఆ తర్వాత కూడా అంత పవర్ఫుల్ ప్రేయర్ అనేది ఈ సృష్టిని ఒక దినమంతా కూడా వాటి సరిహద్దులు దాటి రాకుండానంత ప్రార్థన. అంటే రక్త కన్నీరు గార్చాడంటారా? ఎంత అద్భుతమైన ప్రార్థన చేసి ఉంటాడంటారా? అంత కన్నీరు కార్చకపోతే దేవుడు మరి మనకి స్వస్థతలు కూడా జరగట్లేదు. మనం గోళ్ళని తేడుస్తున్నాం కదా, ఏడవట్లేదా? మరి కార్యాలు జరగట్లేదు కదా. మరి ఒక సృష్టినే దేవుడు ఆ రీతిగా నిలిపేశాడంటే ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన చేశాను అన్న మాట మనకు ఒక 1 సెంటెన్స్ లో కనపడుతుంది. కానీ ఆ ప్రార్థన మన వైపుకి మళ్లించుకుంటే మన జీవితాలను దేవుణ్ణి నిలిపిన ప్రార్థన ఎప్పుడన్నా ఉందా అంటే బహుశా ఒక 1 సెకండ్ 2 సెకండ్లో నిలిపి ఉండొచ్చింది. అంటే మన వైపు చూసి మనతో మాట్లాడచ్చు. కానీ ఒక రోజంతా కూడా ఆ సూర్యుడిని చంద్రుణ్ణి వాటి స్థానాల్లో నిలిపివేయడం అంటే ఎంత అద్భుతమైన ప్రార్థన. ఆ రక్త కన్నీరే అంట. నేను ఒక వాక్యాన్ని వెల్లడి చేయడానికే
ఓ భక్తుడు ప్రార్థన చేస్తే కళ్ళల్లో నరాలు తెగిపోయి ఆ కళ్ళంతా కూడా రక్తమయంగా అయిపోయినాయి అంట దినకరన్ గారు. మరి అట్లాంటి ఒక ఆయన 18 గంటలు ప్రార్థన చేశారంట. ఆ 18 గంటల్లోనే తన కంటి నరాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్నీరు ఎక్కువగా కార్చారు కాబట్టి ఆ ఫ్లో వల్ల ఆ సన్నని నరాలన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పారంట. అదే అరెస్ట్ అయిపోయినాయి కాబట్టి అదే బ్లీడ్ అవడం వల్ల కన్నంతా కూడా అలా అయిపోయిందని చెప్పారంట. మరి ఎంత ప్రార్థన చేసి ఉండకపోతే ఏమండి, అది ఊహించడానికే మనకి మన ఊహకు అందదు. అందుకని వివేకము కలిగి యుద్ధము చేయి. వివేకం కావాలి అంటే ఒక శత్రువునంతటిని సమూలంగా నాశనం చేయడానికి ఒక రోజు తనకు అవసరమైంది. ఆ రోజంతా కూడా అలాగే నిలిపివేయడానికి ఎన్ని రోజులు అంతకుముందు ప్రార్థించున్నాడో ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు. చిన్నగా మాత్రం అంత పెద్ద అద్భుత కార్యాన్ని ప్రార్థన చేశాను అనే అందుకనే దాన్ని బలపరుస్తూ ఏమంటున్నాడంటే అటువంటి ప్రార్థన ముందు కానీ వెనక కానీ ఏ నరుడు కూడా వల్ల కాలేదండి. నెక్స్ట్ కూడా అంటే ఈ తరాలలో కూడా ఉండదు అని దేవుడు చెప్తున్నాడంటే అంత ప్రార్థనా పరుడు ఇంకా ఉండడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత అనేది మన ఊహకు అందనంత ప్రార్థన, మన ఊహకు అందనంత ప్రార్థన, ఇంత అని వర్ణించలేనంత ప్రార్థన యెహోషువ భక్తుడు చేశాడు. కాబట్టి అంత గొప్ప అద్భుత కార్యాన్ని శత్రు సమూహం అంతటినీ కూడా సమూల నాశనం చేసే వరకు కూడా ఆ సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు, చంద్రుడు తనున్న చోటే ఉన్నాడండి. కాబట్టి అందుకని అంటున్నాడు, మా యుద్ధము మేము కాదు చేసింది, మా దేవుడే మా పక్షముగా యుద్ధము చేయుచుండెను. అంటే దేవుడు ఆ దండులో ఉండిపోయాడు అని మనకు అర్థమవుతుంది. అంటే యెహోషువతో పాటు ఉండిపోయింది. తను ఈటి ఆడిస్తూనే ఉన్నాడట రోజంతా. చేతులు పైకెత్తి ఒక అరగంట ఉంచండి, అరగంట కాదు పావుగంట ఉంచండి, అలాగే చేయి పైకెత్తి ఉంచండి, ఇలాగే ఉంచండి. నా ప్రసంగం అయిపోయే వరకు ఇలాగే చేయి పైకి పెట్టి ఉంచండి. ఎవరన్నా మా అయితే నాది 45 మినిట్స్ ఉంటుంది, ఉంచలేదు. ఒక నాడంతా కూడా తన చెయ్యి ఆడిస్తూనే ఉన్నాడనంటే ఎంత దేవుడు బలపరిచాడు. యెహోషువ ఆడిచ్చాడంటారా? దేవుడు తన హస్తాన్ని పట్టుకున్నాడంటారా? యెహోవా యుద్ధము చేయుచుండెను. యెహోవా యుద్ధం చేస్తున్నట్టు యెహోషువ పూర్తిగా కూడా ఆత్మవశుడైపోయాడు. యెహోషువ పూర్తిగా కూడా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. మోషే కూడా ఒకానొక సమయంలో చేతులు పైకెత్తి ఉంచాడు, యుద్ధం జరుగుతూ ఉంది క్రింద. కానీ కొంత టయానికి మోషే చేతులు బరువెక్కిపోతున్నాయండి. అంతే కదా, ఇలాగే ఉంచామనుకోండి తిమ్మిర్లు వచ్చేస్తాయి, బరువుగా అనిపిస్తాయి, ఉంచలేము ఆటోమేటిక్ గా. అలా ఎత్తినప్పుడట ఆ ప్రక్కన తనకి సపోర్ట్ గా తన అన్న తన చేతిని పట్టుకున్నాడట. మరొక వైపు హూరు తన చేతిని పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే వాళ్ళిద్దరికంటే కూడా అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడు యెహోషువ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మోషే బలపడడానికి క్రిందంతా కూడా కొండ క్రింద ఉండడమే గాని, గుడారంలో ఉండడమే గాని, తాను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నట్లుగానే యెహోషువను మనం చూస్తుంటాం. అందుకనే మా పక్షముగా దేవుడు యుద్ధము చేయుచుండెను యెహోషువ ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. మా పక్షంగా దేవుడు ఆ దినమంతా యుద్ధము చేయుచుండెను. సాధారణంగా భక్తుడైన వాడు ఏం రాస్తాడంటే, దేవుడు నా హస్తమును బలపరిచెను కాబట్టి నేను యుద్ధము చేయుచుంటిని అని రాయాలి. అవునా? కానీ అట్లా లేదు ఇక్కడ. కాబట్టి యెహోషువ ఎంతో ప్రార్థనాపరుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. 23వ అధ్యాయాన్ని కూడా చూసినప్పుడు యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 23వ అధ్యాయం 10వ వచనం.
దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు. మరొకసారి ఆ మాటను బలపరుస్తున్నాడు. ఏదైనా 2 times ఉంటుంది ఒక్కొక్క మాట సాక్ష్యం. దేవుడు మాట ఇచ్చాడు, మీ యుద్ధం నేను చేస్తానని. దేవుడే ఆ యుద్ధాన్ని మీ కొరకు జరిగిస్తున్నాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆయనను ప్రేమింపవలను. ఇది మీరు మీ బైబిల్లో చక్కగా అండర్లైన్ చేసుకోండి. మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. మీ యుద్ధము దేవుడు చేయాలంటే, మీ కార్యము దేవుడు సఫలపరచాలంటే, మీ పక్షముగా దేవుడు అద్భుత కార్యము జరిగించాలంటే మనము చేయవలసింది ఏంటంటే జాగ్రత్త పడి. ఇందాక వంశాలు చెప్తున్నాడు 1 నిమిషం లేటర్. నేను కరెక్ట్ గా నా టైం అది చూపించింది. అంటే 1 నిమిషానికే మనస్తాపం కలిగింది. మనం ఏమనుకుంటాము, పాటలు అయినాక వెళ్దాంలే, అక్క వాక్యం చెప్పే టయానికి వెళ్దాంలే. 1 నిమిషం లేట్ అయినా లేటే. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. పాము చిన్నదైనా పెద్దదైనా పాము పామే. తేలని చిన్ని పిల్ల కదా అని పెంచుకుందామంటే అది ఎప్పటికైనా సరే తన తొండముతో కాపీ వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మిస్టేక్ పై మిస్టేక్ అనుకోవడానికి లేదండి. నీ ఆర్డర్ లేకుండా, నీ మనసు లేకుండా, నీ యొక్క అనుభవం, నీ యొక్క ఆసక్తి లేకుండా ఏది కూడా నెగ్లెక్ట్ అవ్వదు. కాబట్టి దేవుడు మన పక్షంగా యుద్ధం చేయాలంటే జాగ్రత్త కలిగి ఆయనను జాగ్రత్త పడాలండి. ప్రతి విషయం చిన్న నెగ్లెక్ట్ ప్రభు అని అంటే ఎన్నిసార్లు చెప్తావు? నీకు అలవాటు అయిపోద్ది, దేవుడికి కూడా అలవాటు అయిపోద్ది. ఏం చెప్తాము? సారీ ప్రభు, ఈరోజు కూడా లేట్ అయిపోయింది అంటావు. అని మొహం ఇంతే కదా. ఒకప్పుడు వచ్చావా ఏంటి నువ్వు మాత్రం అనుకోవా ఏంటండి? మనుషులమే అనుకుంటాం ఇలా. నాడు దేవుడు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతతో చూసినప్పుడు సర్వలోకము కూడా దేవుని మహిమతో నిండుద్దని ఆయన అనుకున్నాడు. సర్వలోకం అంతయు దేనితో నిండిపోయిందండి? ఇప్పుడు పాపంతో నిండిపోయింది. దేవుని మహిమతో నిండవలసినటువంటి భూలోకాన్ని శత్రువు పాప కుయుక్తితో నింపేసింది. కాబట్టి నెగ్లెక్ట్ అనేది అది చిన్నదైనా పెద్దదైనా నెగ్లెక్ట్. 1 నిమిషానికి ముందు ట్రైన్ మూవ్ అయ్యి దాని ఇది అందుకున్న తర్వాత, దాని స్పీడ్ అందుకున్న తర్వాత ఎక్కితే ఏమవుతుందండి? ఏమవుతారండి? అలాగే అవుతుంది. మూవ్ అయ్యే బస్సుని ఎక్కగలరా? మూవ్ అయ్యే ఫ్లైట్ని ఎక్కగలరా? అలాంటప్పుడు మరి ఎలాగండి? చర్చ్ అనేది చర్చే అంటే నువ్వే లేట్ అయితే ఎలాగా? చర్చ్ అంటే నువ్వే. మొన్న చెప్పాను కదా, చర్చ్ అంటే ఎవరు అని అంటే నువ్వే, నేనే. కాబట్టి ఆ చిన్నది, అందుకే ప్రభు అన్నాడు, యెహోషువ అంటున్నాడు, ప్రభువు మన పక్షముగా యుద్ధం చేస్తున్నాడు. ఇది మీరు గ్రహించి బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇదేమో క్రొత్త ఆజ్ఞండి? ఇది కొత్తగా చెప్తున్నాడు యెహోషువ. ప్రభు చెప్తున్నాడు కదా, నీ దేవుడైన యెహోవాను నీవు నీ పూర్ణ హృదయముతో, ప్రతిదీ కూడా పరిపూర్ణమే దేవునితో నువ్వు ప్రేమిస్తేనే. ప్రేమించావు అని అంటే ఆయన ఆజ్ఞ అనుకుంటా. దాని డెఫినేషన్ ఏంటంటే, నువ్వు ప్రేమిస్తున్నావు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే నా ఆజ్ఞ గైకొనుంటాయే. యోహాను పత్రికలో ఆ మాటలు ఉంటాయి. నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాయే. నేను ఇచ్చినటువంటి ప్రతి కమాండ్మెంట్ దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అనేది అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ప్రేమించుట ఎలాగానంటే ఆయన చెప్తున్న వాక్యము ప్రకారము వాక్యాన్ని ప్రేమించటం, వాక్యాన్ని హత్తుకొనటం, వాక్యాన్ని ముద్దాడటం. ఈ రెండు చేసిన తర్వాత తప్పకుండా
వాక్యాన్ని ఊరికే ముద్దాడడం వల్ల ఉపయోగం లేదు. వాక్యం ప్రకారం నడుచుకుంటుంటేనే ఆ ముద్దు చెల్లుబాటు అవుతుంది. వాక్యం ప్రకారం నడుచుకోకుండా ఏం జరగదు. విద్యోపదేశ కాండంలో కూడా అంటున్నాడు 20వ అధ్యాయము 3వ వచనంలో, మీ శత్రువుతో యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవా. మీ శత్రువుతో యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవా. అంటే మనకి యుద్ధం రాదనే కదా. అందుకే కదా కీర్తనకారుడు నా వేళ్లకు నా చేతులకు పోరాటం నేర్పించేది దేవుడే అంటున్నాడు. రానప్పుడు మన శత్రువుతో దేవుడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అవును, మనం భయపడతాం దాన్ని చూసి. పరిస్థితులను చూసినప్పుడు, పరిస్థితుల ప్రభావం చూసినప్పుడు, పరిస్థితిని ఆ యొక్క పరిమాణము చూసినప్పుడు, మన శరీరం వైపు మనకు చూసినప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది. ఈ సమస్య నుండి నేను బయటికి రాగలనా? ఈ సమస్య దేవుడు తీర్చగలడా? ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఈ సమస్యలోనే నేను నిలిచిపోతానా అంటే ఇక్కడ అంటున్నాడు, భయపడొద్దు, బెదరొద్దు, వణకొద్దు, జడియొద్దు, జంకొద్దు, వెనక్కి తగ్గొద్దు. మీరు సమస్యను చూడొద్దు. అంతేనా ఇక్కడ అంటుంది? సమస్యను చూడొద్దు. సమస్యను చూస్తే భక్తుడైనా సరే ఏమైపోతాడంటే మునిగిపోతాడు, జంకుతాడు, బెదిరుతాడు. దేవుని చూసినప్పుడు, దేవుడు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన పితరులకు ఇస్తున్న మాట ఈరోజు ప్రభు మనకు కూడా తెలియజేస్తున్నారు. ఏమనంటే మీరు జంకవలసిన పని లేదు. ఎందుకంటే ఆనాడు యుద్ధము చేసిన దేవుడే, ఇజ్రాయేలీలు ఆరాధించిన దేవుడే ఈరోజు మనము సేవించుచున్న దేవుడు. మనము సేవించుచున్న దేవుడు అంటాడు కదా, దానియేలు నీవు సేవించుచున్న దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారలారా, మీరు సేవించిన దేవుడు మిమ్ములను రక్షించాడా వదిలేశాడండి? జంకక్కర్లేదు. సింహాన్ని చూడకూడదు, ఏమండి, అగ్నిని చూడకూడదు, సముద్రమును చూడకూడదు, నదిని చూడకూడదు. ఈలోక రీత్యా మనకున్న సమస్యను చూడకూడదు. మన సమస్య మనకంటే ఓవేళ భూగోళం అంత కనబడొచ్చు, ఈ ప్రపంచం అంత గ్లోబల్ గా కనబడొచ్చు. కానీ మన దేవుడంట ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడంట. అటువంటి గొప్ప దేవుని ముందు ఈ చిన్ని సమస్య ఏ పాటిదండి? ఈ గుడ్డి సమస్య ఏ పాటిదండి? సమస్య వైపు చూసినంత కాలము సమస్యకు పరిష్కారం లేదు. సమస్య వైపు చూసినంత కాలము సమస్యకు పరిష్కారం లేదు. సమస్య దేవుని ఎదుటికి తీసుకెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారం. భక్తుడు అందుకనే సమస్య వైపు చూడలేదండి, ప్రార్థన చేశాడు. ఎవరండి? ప్రార్థన చేశాడు యెహోషువ. ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే నా దేవుడు నా వేళ్లకు యుద్ధము నేర్పిస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ యుద్ధము చేయడానికి నువ్వు యుద్ధ భూమికి రానవసరం లేదు. నువ్వు గ్రౌండ్కి వెళ్ళక్కర్లేదు, ప్రజల్లోకి వెళ్ళక్కర్లేదు, ప్రజలతో పోట్లాడవలసిన అవసరత లేదు. నీ యుద్ధ భూమి నీ ప్రార్థనా గది. నీ యుద్ధ భూమి నీ ప్రార్థనా గది. నీ సమస్యకు పరిష్కారం నీ గదిలోనే దొరుకుతుంది. ప్రార్థనకు సమస్య పరిష్కారము నీ గదిలోనే దొరుకుతుంది. వెన్సీ
కూర్చోవాలి, ఈ కదలొద్దు నువ్వు. కాబట్టి మన యుద్ధ భూమి మన ప్రార్థనా గది. ఆ ప్రార్థనా గది నుండి మనం బయటకు వచ్చినప్పుడు మన సమస్య మనతోటి ఉంటుంది. ఈ ప్రార్థనా గదిలో ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు, ప్రభు మాట్లాడే వరకు, ఒక్క రోజులో తీరిపోయినటువంటి సమస్య కాదు యెహోషువది. ఒక రోజులో తీరిపోయే సమస్య అయితే అంత పెద్ద సమస్య తీరేది కాదు. ఒక జనాంగాన్ని నాశనం చేయడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలదు. ఒక జనాంగాన్ని కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలదు. ఒక బిడ్డను కనడానికి మాక్సిమం 1 డే పడుతుంది. మరి జనాంగాన్ని ఇచ్చేయాలంటే ఎంతకాలం? కాబట్టి ఎంతో ప్రార్థన. మనం అనుకుంటాము పావు గంట, అరగంట, గంట, 2 గంటలు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా నేను చేసిన ప్రార్థన ఏమనుకున్నావు, ఎంత అనుకున్నావు, నేను ఎలా ప్రార్థన చేశానండి, అసలు బాబా ఎలా నడిపించేశాడోనండి అని ఊరికే విర్రవీగుతుంటాం. కానీ దేవునితో కనెక్ట్ అవడానికి కనీసం 1 గంట పైన పడుతుంది. ఆయన లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ గదికి పరిమితం, నీ స్లాబ్ కొట్టుకుని వచ్చేస్తుంది. అది నీకు దేవుడు కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. హృదయానుసారంగా మనఃపూర్తిగా ప్రార్థన చేయడానికి అది 1 గంట, 2 గంటలు, 3 గంటలు సరిపోయేది కాదు. ప్రభు ప్రత్యక్షం అవ్వాలంటే, ప్రభు ప్రతిరోజు ప్రత్యక్షం కావాలంటే ఎంతో ఏలియా భక్తుడు కొంత టైం వెయిట్ చేశాడండి. ఆయనకి ఏం ప్రత్యక్షమైనయో చెప్పనా? ప్రభు వెళ్ళమన్నారు, నువ్వు ఆ కొండ ఎక్కువ, నేను వస్తానన్నారు. కానీ ఆయనకి ఎదురైన ఏంటో తెలుసా? ఉరుములు, మెరుపులు, భూకంపము, బలమైన గాలి వచ్చిందండి. ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ తట్టుకుంటే గాని దేవుని ప్రత్యక్షత వస్తుంది. మనం వీటిల్లో ఏ ఒకటో భ్రమపరిచిద్ది. శత్రువు వచ్చేసి ఏం చేస్తుంది? ఏదో ఒకటి, ఒక చిన్న కాలో, ఒక చిన్న మాటో, చిన్న ఓహో, ఏదో భ్రమ చేస్తుంది. అంతే. ఏం చేస్తామండి? సంకలు కొట్టుకుంటూ లేచిపోతాం. ఇది ప్రార్థనా పరులుగా చేసేది కాదు. అది యుద్ధం కాదు. అప్పుడు అది నీ గదిలో చేసేది యుద్ధం కాదు. యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తాడు. ఇతనా ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తాడు. ఎంతో మంది చనిపోతారు. మనం చూసాము. ఒకప్పుడు యుద్ధం తెలియదు అని అంటే పర్లా, మన పితరులకి, మన తల్లి ముసలివాళ్ళకి తెలియదు. కానీ ఉక్రెయిన్ యుద్ధం ఈ రోజు మనం అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చూసామండి. ఈరోజు అమెరికాలో జరుగుతున్న యుద్ధాలు మనం చూస్తున్నాం. అంటే ఈ రీతిగా యుద్ధాలు చూస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రసవ వేదన కన్నా యుద్ధ భూమిలో యుద్ధం చేయటం అనేది చాలా కష్టం. అట్టిది తేలికవ్వాలంటే, అలాంటి యుద్ధం దేవుడు చేయాలంటే నీ గదిలో నీవు చేయవలసింది ఏంటంటే ప్రయాసపడాలి. ఏమండి? చెమటోర్చాలి. అందుకే ఇందాక రక్త కన్నీరు కార్చాడంటారా యెహోషువ అన్న. ఆ కన్నీరు కార్చనంత వరకు కూడా ఆ శ్రమతో ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటది, ఏసీ రన్ అవుతూనే ఉంటుంది. కానీ మనిషి చెమటలతో తడిచిపోవాలి. అది ఆతృతతో ప్రార్థన చేయడం. తడిసిపోవాలి, తడిసి ముద్దైపోవాలండి. కన్నీళ్లు గుంటలు పడిపోవాలి కళ్ళు. అంటే దేవుడు అంత కఠినుడా అని అంటే, కఠినుడు కాదు, నువ్వు యేసులాగా మారాలని, యేసు రూపు నీకు రావాలని, యేసు మనసు నీకు రావాలంటే ఆ రీతిగా యుద్ధము చేయడం, ఆ రీతిగా ఆ యుద్ధ భూమిలోనికి రావడం, యుద్ధ భూమిలో నిలిచి ఉండడం, ప్రసవ వేదనతో కూడి యుద్ధము చేయడం, ప్రసవ వేదనతో కూడి ప్రార్థన చేయడం. మోకాళ్ళు కాయలు కాసిపోవాలండి.
ప్రార్థనాపరుడు మోకాళ్ళు. ఓ భక్తుడు అంటాడు, నీ మోకాళ్ళు నలిపెక్కితే నీ ముఖము ఎరుపెక్కుద్దంట. నీ మోకాళ్ళు నలిపెక్కితే నీ ముఖము ఎర్రబడుతుంది, కందిపోవాలండి. ఆయన సన్నిధానంలో నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ ముఖాన్ని ఎదుటోడు చూడలేకపోవాలి. మోసే కొండ దిగి వస్తా ఉన్నాడు, దేవుడు మహిమతో కప్పేశాడు మోసే ముఖాన్ని. మోసేకి తెలిసిపోతుంది తన ముఖంలో నుండి కాంతి వెదజల్లుతుందని. ప్రజలందరూ ఆయన అలాగా స్టన్ అయి చూస్తూ ఉన్నప్పుడు తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. ఇది యుద్ధ భూమిలో నీవు నిలిచేటువంటి నీ స్థానము. ఆ స్థానంలో నిలవలేనప్పుడు ఏ కార్యాన్ని కూడా చూడలేము. మోషే ఆ రీతిగా ప్రభువాని కేకలు వేసినప్పుడు, ఎలా మోషే నీ కర్ర చాపు అనే మాట ఉండబట్టి చాపితే కార్యం జరిగింది. ఆయన చెప్పకుండా మోషే కర్ర తీసి ఆ చాపినంతలో కార్యము జరిగిపోదు. ప్రతిసారి దేవుడు చెప్పిన తర్వాతనే మోషే ఆ రీతిగా చేశాడు. వెళ్ళు యెహోషువ, నేను నీతో వస్తున్నా, నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవలసిన పని లేదు, నీ యుద్ధం నేను చేస్తాను అన్నప్పుడు ఆ యొక్క 4 గోడల మధ్యలో తీసుకున్న దేవుని ప్రమాణాన్ని చేత పట్టుకుని యెహోషువ యుద్ధ భూమికి వెళ్ళాడు. అద్భుతమైన విజయాన్ని, శత్రువులు ఇంకా మిగిలిపోయి ఉన్నారు. యెహోషువకి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రభు అన్నాడు, నీకెందుకు సూర్య చంద్రులు ఆపేస్తాను, నీకెందుకు యుద్ధం కొనసాగించు. దేవుని మాట మనకుంటే, దేవుని కృపాహస్తము మనకు తోడుంటే ఖచ్చితంగా యుద్ధ భూమిలో అక్కడే విజయం అనేది తెలిసిపోద్దండి. క్రికెట్ బాల్ లాగా లాస్ట్ బాల్ వరకు మనము చూడక్కర్లేదు. లాస్ట్ బాల్ వరకు నిర్ధారించలేము దాన్ని. కానీ ముందే మనకి ఇది జయమో అపజయమో అనేది మన గదిలోనే మనకి తెలుస్తుందని చెప్తున్నాను. కాబట్టి శత్రువుతో మన దేవుడు యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఆయనకు మనం లోబడి ఉండాలి. మన హృదయాలు జంకకూడదు. అంటే అంత ఫెయిత్ ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వెళ్ళడానికి ఊరికే వెళ్ళు అని చెప్పడం వేరు, వెళ్ళి చూయించింది వేరు. నీటి మీద నడవడం వేరు, నడవచ్చు అని చెప్పడం వేరు కదా. ఎవరు ధైర్యం చేయాల. 12 మంది శిష్యులు ఉన్నారు ప్రభు దగ్గర, కానీ ఒక్కరు మాత్రమే, ప్రభు నీలాగా నేను కూడా నడవాలా. ఎలాగ నడిచాడు అనేది నెక్స్ట్, ఎలా నడిచాడు అనేది నెక్స్ట్. అది మన కోసమే. ఆయన మునగకపోతే ఎందుకు సందేహపడ్డామనే గద్దింపు రాకపోయి ఉంటే మనం కూడా ఏం చేస్తామంటే ఆ చెంబు నీళ్లు పెట్టుకుని దాని మీద నడిచి కూడా నేను కూడా నీళ్ల మీద నడిచాను అనుకుంటాం. కానీ దేవుని కృప లేకుండా, దేవుని ప్రార్థన ఆత్మ లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని కాపుదల లేకుండా, దేవుని కృపాహస్తము మనతో కూడా లేకుండా ఏది సాధించలే. ప్రార్థన కూడా చేయలేవు. నువ్వు ప్రార్థన నీ రూమ్కి వెళ్ళినప్పుడు కొన్నిసారి ప్రార్థన రాదు, కొత్తగా అనిపిస్తుంది, ఎంత చేసినా కనెక్ట్ అవ్వదు, అప్పుడు చాలా టైం పడుతుంది. మరి ఎలాగ మన ప్రార్థనకి జవాబు వస్తుంది ఏమండి? చాలాసార్లు కనెక్ట్ కాలేము. అంటే ఇచ్చతో చేసేది వేరు, అలవాటుగా చేసేది వేరు, ఆచారబద్ధంగా చేసేది వేరు, ఆత్మతో చేసేది వేరు. ఆత్మతో చేసే ప్రార్థనకి మాత్రమే జవాబులు వస్తాయి. ఆ తర్వాత ఏ కోణం నుండి ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేసినా దానికి ఆన్సర్ అనేది నువ్వు ఎప్పటికీ చూడలేవు. నీ కార్యం సఫలం కావాలంటే కంప్లీట్ గా ఆత్మతో ప్రార్థన చేస్తేనే ఆ కార్యానికి ముగింపు అనేది మనం చూస్తాం. కార్యం నిలిచిపోయింది అని అంటే దేవుడు చేతకాక కాదు, చేయలేక కాదు, యుద్ధ పంక్తిలో లేకపోవడము
యుద్ధ భూమికి రాపోవడము. ఈ రెండిట్లో ఒక కారణాన్ని బట్టి కార్యం ఆగిపోతుంది, నిలిచిపోతుంది. అంతేగాని సైన్యమో సహకారమో కాదండి. ఒంటరిగానే వీళ్ళు. ఏమండి, మోషే తనకి ప్రేయర్ సపోర్ట్ లేదు, తిరుగుబాటు సపోర్ట్ ఉంది బాగా. గొణిగే వాళ్ళు ఉన్నారు, సణిగే వాళ్ళు ఉన్నారు, విమర్శ చేసే వాళ్ళు ఉన్నారు, నీతోటేనా అనేవాళ్ళు ఉన్నారు, నీకంటే మేము గొప్పవాళ్ళం అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా మోషే నీకు మేము సహకరిస్తామనే వాళ్ళు లేరు. ఈవెన్ వాళ్ళ అన్నతో సహా, వాళ్ళ అక్కతో సహా. గమనించారా మీరు? వాళ్ళ అన్న వాళ్ళ అక్క కూడా మోషే చేతిని పట్టుకోలేదండి. అరే, నా సొంత తమ్ముడే ఇంత సైన్యాన్ని నడిపిస్తున్నాడే అనుకోలే. మోషే ఆ కూషు దేశపు స్త్రీని చేసుకుంటే లేదు గాని మాకు లేదా, మేము ప్రవక్తలు కాదా, పిలుపు మాకు లేదా అనుకున్నారు. అది ఉన్నంత కాలము కూడా వాళ్ళు ముందుకు సాగలేకపోయారు కదా. మోషే అక్క సగంలోనే పోయింది. ఆ తర్వాత అహరోను కూడా మరి ఏదైనా సరే దేవుడు ఇచ్చిన కృప కొరకే గాని ఆ తర్వాత ఆయన కూడా కొంత శిక్ష అనుభవించాడు. తన ఇద్దరు బిడ్డల్ని కోల్పోవడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యుద్ధ పంక్తికి మనం రావాలి. తిమోతికి రాస్తూ అంటున్నాడు చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 24వ వచనంలో చివరికి వచ్చేస్తున్నాను. 2వ తిమోతి 2వ అధ్యాయము 24వ వచనం. సత్య విషయమైన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. యుద్ధ భూమికి వచ్చినప్పుడు నువ్వు సేవకున్నో ఇంట్లో సంతోష పెట్టాలని చూడకూడదు. వాళ్ళ సంతోషం మరి ముఖ్యం కాదు. నీ కార్యమే నీకు ఖచ్చితంగా అత్యవసరము, ముఖ్యము. ఇక్కడ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఒకవేళ ఈ జీవన వ్యాపారంలో అంటే కొంత అక్కడ కొంత ఇక్కడ. దీని అర్థం ఏంటంటే మనిషేమో ప్రార్థనా గదిలోనే ఉంటాడు, ఆలోచనేమో ఏం చేసి వస్తుందండి, ప్రార్థన చేస్తానే ఉంటాము, షవగట్టేనో లేదు. ప్రార్థన చేస్తానే ఉంటాము, పాలు పొయ్యి మీద పెట్టే మర్చిపోయానేమో, తెలుసు కట్టేసామని, తెలుసు అంతా ఉందని, ఎవరన్నా వచ్చారేమో, గేట్ సప్పుడైంది. జీవన వ్యాపారం, జీవన శైలిలో ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు నువ్వు సైనికుని వలె, అదే అంటున్నాడా, సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు శ్రమ పడతాడు, చెమటోరుస్తాడు. టయానికి మన సైనికులు ఎప్పుడన్నా చూడండి, మనం ఇంత సేఫ్టీగా ఇంత క్షేమంగా ఉంటున్నామంటే వాళ్ళ కష్టాలు చూడండి. ఆ చిన్ని ఎక్కడో చిన్న హోల్లో నుంచి కచ్చి తడుపుని నోట్లో అలా పిండుకుని దాహార్తిని తీర్చుకుంటారు తెలుసా మన సైనికులు. వాళ్ళ వీడియోస్ చూస్తుంటానండి నేను. ఆ చిన్న జల ఎక్కడో ఉంటది ఆ రాళ్ల మధ్యలో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక కచ్చీఫ్ని ఆ నీళ్లలో వేసి, అంటే తీసుకుని దోసుడితో తాగటానికి లేదు, అలా తీసుకుని అలాగ నోట్లో పిండుకుంటారండి. ఎందుకంటే అంత టైం వాళ్ళకు ఉండదు. నిత్యము కూడా వాళ్ళు అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తూనే శత్రువు ఏ దిక్కు నుండి వస్తాడు. అందుకని అతను సైనికుడు. ఇక్కడ అంటున్నాడు యుద్ధము చేసేవాడు ఎప్పుడు కూడా సైనికుడిగా ఉండాలి. వాళ్ళకి సరైన ఆహారం ఉండదు. ఒకసారి ఇద్దరు సైనికులు చెప్తున్నారు 2 రోజులైందంటండి భోజనం చేసి, వాళ్ళు 2 రోజులైందంటండి భోజనం చేసి. ఆ వస్తున్న ఆ కచ్చీపులు ముంచుకుని తాగుతున్నారు. ఎంత కష్టం అండి, ఎంత శ్రమ అనుభవిస్తున్నారండి, ఎంత సుఖపడుతున్నామండి. మనం శత్రువు బారి నుండి మనల్ని కాపాడుతున్నారండి మన సైనికులు. వాళ్ళకి మనం ఎంతో రుణస్థులం. కానీ అలాగా శ్రమ పడాలి. అది శారీరక సంబంధమైన శ్రమ ఉంటుంది,
కుటుంబాలకు దూరంగా ఉండే మానసిక సంబంధమైన శ్రమ అయి ఉంటుంది. ప్రాణాలకు కూడా తెగించి ఏ టైం నుంచి ఎవడొచ్చి ఏది వేసినా సరే ఒక్క క్షణంలో ప్రాణాలు కోల్పోతారు. నిజంగా ఎంత కష్టముతో కూడింది అంటే ఆ రీతిగా నువ్వు ఈ జీవన వ్యాపారంలో ఎక్కడ చిక్కుకొనక క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె శ్రమ పడాలి. అది నువ్వు యుద్ధం చేసేది. నీ యుద్ధం ఎక్కడంటే 4 గోడల మధ్యలో. నువ్వు వెళ్లి కత్తి పట్టుకుని ఎవరిని పొడిసిరాని అవసరం లేదు. కానీ ఇక్కడ పట్టుకుని సాతాను అగ్ని బాణములను ఆర్పివేసేటట్టుగా సాతాను వేస్తా ఉంటాడు. ఎవరిదో కొరకు కాదు, నా కొరకే, నీ కొరకే ఆ వేస్తా ఉన్నప్పుడు వాడు అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పివేయ జాలగలిగినంత ప్రార్థన చేసినప్పుడు అది సైనికుడు లెక్క. అది ప్రతి దాన్ని అంటే ఒక సైడ్ వచ్చేదాన్ని నువ్వు ఆర్పి రెండో సైడును నువ్వు గ్రహించలేకపోతే అంటే ఆ వివేచన నీకు లేకపోతే అది సరైన యుద్ధము కాదు. అన్నిటిలోనూ అన్ని దిక్కులా కూడా ఆ సైనికుడి వలె శ్రమపడి యుద్ధము చేయాలి. ఆ సైనికుడు ఎవ్వడను యుద్ధమునకు పోయినప్పుడు జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాయబడింది, వ్యవసాయదారుడు కూడా ఆ తొలి వర్షం కొరకు ఎంతో పోరాడుతూ ఉంటాడు. దున్నేసి ఉంటాడు, వాన పడదు, కాలువలు ఉండవు, ఎంతో శ్రమ. ఈ జీవితంలో ఈ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ కూడా ఆయా రకాలుగా శ్రమను అనుభవిస్తూనే ఉంటాం, ఆయా రకాలుగా బాధపడుతూనే ఉంటాం. కానీ క్రీస్తు యేసు యొక్క కృపను బట్టి, క్రీస్తు యేసు యొక్క దయను బట్టి అద్భుతకరమైన దేవుడు అద్భుతంగా మనలను ఆదరించి కాపాడి బలపరచుచున్నందునే ఈ రీతిగా మనము ఉండగలుగుతున్నాం. చివరికి వచ్చాను దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయాన్ని చూసినప్పుడు అక్కడ కూడా మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయముందవద్దు. కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చాలు. తర్వాత ఇక్కడ ప్రభు అంటున్నాడు, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. నీ శత్రువుకి ఎప్పుడు కూడా మందలే ఉంటారు. సాతాను సమూహాలు మనం అనుకుంటాం ఇక్కడ 3 కోటి అని అనుకుంటాం, కానీ 6 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కరిగా రారు మన మీదకి, వాళ్ళకు గుంపులుగా. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, ప్రధానులు మీరు పోరాడున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ ఇంకా శరీర ఆకాశ మండలం అందలి ఆత్మ సమూహములుగా వస్తాయి. సింగిల్ గా వస్తే మనం వాటి కంటే కూడా చాలా బలవంతులం. మనం బలవంతుని కుమారులు. మనకి చాలా పవర్ ఇచ్చాడు దేవుడు. అధికారముతో కూడినటువంటి కృపని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ వాడేంటంటే మన అధికారమును దోచుకుంటున్న దొంగ. కాబట్టి వాడిది మాంస సంబంధమైనటువంటిదే, కానీ మనకున్నది ఆత్మ సంబంధమైనటువంటి అధికారం, ఆత్మ సంబంధమైనటువంటి బాహు. ఆయన మనతో వచ్చి నేరుగా మన చేయి పట్టుకున్నట్టుగా మనం చూడం, కానీ ఆ యుద్ధములు దేవుడు అద్భుతముగా జరిగించేవాడై ఉన్నాడు. 21వ వచనం చెప్తుంది, 21వ వచనం
యెహోవా ఒక దూతను పంపాడు. అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునందుకున్నాడు. చూసారా, యుద్ధం ఎవరు చేశారండి? ఇక్కడ హిజ్కియా చేశాడా? హిజ్కియాకు వెళ్ళండి అసలు యుద్ధ భూమికి. యుద్ధ భూమిలో నిలబడడం మీరు ఎక్కడన్నా చూస్తున్నారా? వెళ్ళలేదండి. దేవుడు తన దూతను పంపించాడు. ఒక్కసారి అధికారులను, బలవంతులందరినీ కూడా, సేవా నాయకులను, అధికారులందరినీ కూడా లేపేశాడు. వాళ్ళంతటా వాళ్లే చనిపోయారు. కారణం ఏంటి అనంటే దేవుని బాహువు ఆ దిశగా చాపినప్పుడు ఇక్కడ అద్భుత కార్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయాన్ని కూడా మనం చూసినప్పుడు, 2వ దినవృత్తాంతం, అక్కడ కూడా మనందరికీ బాగా పరిచయం అనేటువంటి ఒక వ్యక్తిని గమనిస్తున్నాము. ఆయన ఎవరో మనకి తెలుసు. ఆయన కూడా ఇక్కడ చేస్తున్నది ఏమిటి అని అంటే, చూడండి ఇక్కడ యెహోషాపాతును మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా చూస్తే 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం. మీ మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. హిజ్కియా కూడా ఆ రీతిగానే ప్రార్థన చేశాడు. ఇక్కడ యెహోషాపాతు రాజు కూడా ఆ రీతిగానే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, 4 దిక్కుల నుండి కూడా బహు సైన్యము మా మీదకు వస్తుంది, వీటన్నిటిని జయించడానికి మా శక్తి చాలదు. హిజ్కియా కూడా అంతే, ప్రభువా, అష్షూరీలందరూ మా మీదకి వచ్చి పడిపోతున్నారు, మా దిక్కు నీవే అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, మాంస సంబంధమైన బాహువే వాళ్ళ బలము, కానీ నీకు ఆత్మ సంబంధమైన బలము నేను ఇస్తాను. ఇక్కడ కూడా అదే అంటున్నాడు దేవుడు. 15వ వచనానికి వచ్చేసరికి, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలోచించుడి, సైన్యములకు అధిపతి, సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మరి పోట్లాడకపోతే నువ్వు ఎక్కడ పోట్లాడాలా? ఎక్కడ? యుద్ధ భూమి. ఇక్కడ అంటున్నాడు చూడండి, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. తర్వాత లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించెరి. కారణం ఏం జరుగుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు 29వ వచనం, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసేనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. కాబట్టి యుద్ధము మనిషి చేయడం. అందుకని వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. వివేకం ఎక్కడంటే ప్రార్థనా గదికి కావాలి. వివేకం ఎక్కడుండాలి అని అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉండాలి. వివేకం ఎవరికి ఉండాలి అని అంటే ప్రార్థనా పరుడికి ఉండాలి. అది కాబట్టి ఎక్కడా కూడా మనుషులెళ్ళి యుద్ధ భూమిలో యెహోషువ తప్ప అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారే. వివేకము కలిగి యుద్ధము చేయటం అంటే అదే. అందుకని కీర్తనాకారుడు, ప్రభువా నా చేతులకు యుద్ధము చేయ నేర్పించు అని అంటున్నాడు. అంటే దేవుడు మనకి యుద్ధం చేయ నేర్పించాలి. ఆ యుద్ధం ఏమిటి అని అంటే ప్రార్థన చేయటం, ఆత్మ. అందుకని మీరు ప్రార్థన చేసేది మీకు రాదు, మీకు తెలియదు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు ఆయన ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆయన మీ పక్షముగా జ్ఞాపనము చేయండి. కాబట్టి యుద్ధ భూమిలో నిలిచేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వివేకము కలిగి ప్రార్థించడం, వివేకము కలిగి యుద్ధం చేయడం అంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన. అందుకే ఆయన అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, మనసుతో ప్రార్థన చేస్తాం. ఒక్కొక్క సమయంలో నీ మనసు ఉపయోగిస్తావు. అన్నిసార్లు కూడా పరిశుద్ధాత్మని కనెక్షన్ జరగదు. కానీ ఆ పరిశుద్ధాత్మని కనెక్షన్ కొరకు నువ్వు మనసుతో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆత్మ అనే సంచికరువుని దేవుడు మనకి ఆవరింపచేస్తాడు.
ఫస్ట్ మనసుతో ప్రార్థన చేయటం అంటే నీ పరిస్థితులన్నీ కూడా బయట లాక్ అయిపోవాలి. నీవు మాత్రమే ఫ్రీగా చక్కగా ఏ పని ఆ రోజు, చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు, ఆ రోజుని అన్ని పనులు పెట్టుకుంటారు, అలసిపోయిన తర్వాత ప్రార్థన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. ఇది నిజమైన ఉపవాసము కాదు, నిజమైన ప్రార్థన కాదు. ఉపవాసం అంటేనే ప్రార్థన, ప్రార్థన అంటేనే ఉపవాసం, సహవాసం. కాబట్టి ఈ భక్తులందరూ, హిజ్కియా కూడా ప్రార్థించాడు, యుద్ధ భూమికి వెళ్ళ. యెహోషాపాతు ప్రార్థించాడు, యుద్ధ భూమికి వెళ్ళ. కానీ వాళ్ళు గ్రహించారండి. ఏమి గ్రహించారంటే మేము చేయలేము, ఇది వివేకము. నేను చేయగలను, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఏమి చేయలేను అనేది వివేకము. అందుకనే పాములంట వివేకంగా ఉంటాయండి. పాములు వివేకంగా ఉంటాయి. మనిషి చప్పుడు వింటే 1 సెకండ్ లో మాయమైపోతాయి. ఇది అందుకని ప్రభు అంటున్నాడు, మీరు వివేకము కలిగి యుద్ధం వచ్చేయండి. వివేకం కావాలి. మీ సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దేవుని దగ్గర ఉందా, మనిషి దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉందండి. ఎలాంటి కానీ నీ యుద్ధ పంక్తిలోకి రావాలా అంటే ఒక క్రమమైన పద్ధతిలోనికి రావాలా, నీ మనస్సును ఒక క్రమంలో పెట్టుకోవాలా, నీ పనులన్నీ కూడా ఒక క్రమానికి ప్రక్కన పెట్టాలా. అప్పుడు వివేకం వస్తుందా, అప్పుడు ఆత్మలో ప్రార్థించడం వస్తుందండి. అప్పుడు ఆత్మ ద్వారా విజ్ఞాపన చేయడం దేవుడు మనకిస్తున్నటువంటి వరము. విశ్వాసం అనేది ఒక ఫలము, ఒక వరము. రెండిట్లో విశ్వాసం ఉంటుంది. కాబట్టి అటువంటి విశ్వాసము ద్వారా వివేకము కలిగి, వివేకం అనేది దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన వరము. వివేకము కలిగి ప్రవర్తించడం ఒక వరము. కాబట్టి అందుకని వివేకము కలిగి యుద్ధము చేయడానికి ఆ రీతిగా దేవుడు మనందరికీ కూడా తన కృపను సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ఆమేన్. లేచి నిలబడండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో